హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే ఉసిరికాయ ఈ ముక్కలతో పచ్చి పచ్చడి అనేది ఎలా చేస్తాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఉసిరికాయ అనేది హెల్త్కి చాలా మంచిది. ఉసిరికాయ ముక్కల్ని నేను ఒక 10 days ఉప్పులో నానబెట్టుకున్నానండి. ఒక 15 కాయలు, పెద్ద సైజు కాయలు ఉంటే వాటిని ఉప్పు వేసి నానబెట్టాను. వాటిని ఒక జాడీలో అంటే సీసాలో కానీ జాడీలో కానీ వేసి నానబెట్టుకోవాలండి. అంటే ఊరబెట్టాలన్నమాట. అలా ఊరబెట్టుకుంటే అవి చక్కగా ముక్క కొంచెం మెత్తబడద్దండి. ఆ మెత్తబడిన తర్వాత వాటిని మనం పోపు పెట్టుకోవాలి. నేను పచ్చిమిరపకాయ కూడా యూస్ చేస్తున్నాను, అలాగే ఎండుమిరపకాయలు కూడాను. ఈ పచ్చిమిరపకాయలు అనేవి కారం అయితే కొంచెం లేవండి, కమ్మగా ఉన్నాయి. వీటికి కొంచెం ఎల్లుల్లిపాయ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ ఉసిరికాయ ముక్కలు పచ్చిగా ఉన్నప్పుడు మనం చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి. ఈ రాతి ఉసిరితోటి మనం చిన్న ఉసిరి ఉంటాయి కదా, వాటితో కూడా మనం పచ్చళ్ళు అయి పట్టుకోవచ్చు, వాటితో కూడా రెసిపీ అనేది చేసుకోవచ్చు. ఈ రాతి ఉసిరి ముక్కలు అయితే నేను కంపల్సరీ మా ఇంట్లో అయితే ఎప్పుడూ ఉంటాయండి. ఉసిరికాయ వచ్చినప్పుడు వాటిని ముక్కలు తీసి నేను ఉప్పు నీటిలో కొంచెం కడిగేసిన తర్వాత ఉప్పులో వేసి ఊరబెట్టుకుని పక్కన పెట్టుకుంటానండి. అది ఒక 6 నెలలు 7 నెలలు అయినా సరే అయినప్పటికీ అవి అలాగే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ముక్క అనేది మనకి నల్లగా అయిపోతుంది, ముక్క అనేది చేంజ్ అవుతుందండి. కానీ ఇప్పుడు నేను చేసే ఈ పచ్చడి అయితే మీకు తెల్లగానే ఉంటుంది. ముక్కలు అనేవి ఒక 10 days అయినాయి కనుక పచ్చడి మాత్రం ఏమీ పాడవదండి. ఇవి ఇలా ఉన్నది కదా పచ్చడి పాడైపోద్దా అని మీరు అనుకోని అవసరం లేదు. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇదైతే ఒక 1 month 2 months వచ్చేటట్లుగా నేను పచ్చడి అనేది చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ పచ్చడి అనేది చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు ఈ పచ్చడి కొంచెం తెల్లగా ఉండాలనుకుంటే కనుక ఈ ఊరబెట్టిన ముక్కల్ని మీరు ఒక సీసాలో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోండి. అప్పుడు నిలవైతే ఉంటుంది, పచ్చడి కూడా మనకు తెల్లగానే ఉంటుంది. నేను మిక్సీ పట్టుకుంటున్నానండి. వేపుకున్నాను కదా మినప్పప్పు, అలాగే కొంచెం పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేపుకున్నాను బాగాను. వేపిన దాంట్లో మన ఈ ఉసిరికాయ ముక్కలు అనేవి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. ఉప్పు అనేది ఆల్రెడీ ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఆ పచ్చడికి సరిపడగా ఉప్పు అనేది సరిపోదండి. కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. మిగతా ముక్కలను కూడా నేను వేసి మిక్సీ పడుతున్నాను. ఆ మిక్సీ పట్టేటప్పుడు కూడా మనం కచ్చాపచ్చగా ఉండేటట్లు చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకి ముక్క అక్కడక్కడ తగిలి టేస్ట్ అనేది మనకి చక్కగా ఉంటుందండి. ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు మా వీడియోస్ని చూస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి. చూడండి, వీడియో చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలండి పచ్చడి అనేది. కొంచెం అక్కడక్కడ నేను ముక్కలు ఉండేటట్లుగా కూడా నేను మిక్సీ పడుతున్నాను. ఎందుకంటే అలా ఉండడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది. ముక్క కూడా మనకి తింటూ ఉంటుంటే టేస్ట్ బాగుంటుందని నేను అలా చేసుకుంటూ ఉంటానండి. ఇలా చేసుకున్న పచ్చడి కూడా మీకు నిల్వ ఉంటుంది, ఏ మాత్రం పాడవదండి. ఇలా చేసుకున్న పచ్చడి అయితే మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను ఒక 1 monthగా నానబెట్టి ఉంచుకున్నాను. నేను ఉప్పులో ఊరబెట్టుకుని ఉంచుకున్నటువంటి పచ్చడిని కూడా, ఉసిరికాయ ముక్కలను కూడా పచ్చడిని కూడా మీకు చూపిస్తానండి. అది ఎలా ఉంటుంది ఆ కలర్ అనేది. దీన్ని నల్ల పచ్చడి అని కూడా అంటూ ఉంటారు. చాలామంది కూడా నల్ల పచ్చడి అని పిలుస్తారు ఎక్కువగా. చూడండి, అలా నల్లగా ఉన్నది కదా, అది నల్ల పచ్చడి అండి. అది నల్లగా ఉన్న ఉసిరికాయ ముక్కల్ని నేను ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి ముక్కల్లో వేసి ఒకసారి మిక్సీ పట్టాను. అందుకు మీకు కలర్ అలా ఉంది. లేదంటే విడిగా చూపిస్తే ఇంకా బ్లాక్గా ఉంటుందండి పచ్చడి అనేది. ఈ పచ్చడిని ఎక్కువ రాతి ఉసిరి పచ్చడి అంటారు, ఒక్కొక్కళ్ళు నల్ల పచ్చడి అని కూడా అంటారు. మనం ఎప్పుడైనా సరే అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్దలో కనుక ఈ ఉసిరికాయ పచ్చడి తింటేనండి చాలా మంచిది. ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదండి. ఎందుకంటే మనకు నోట్లో లాలాజలం అనేది బాగా ఊరుతుంది. దానివల్ల మనకి ఆరోగ్యం అనేది బాగుంటుంది. జీర్ణక్రియకి చాలా మంచిదండి ఈ పచ్చడి అనేది. ఈ పచ్చడిని కూడా పోపు పెట్టుకోవాలి. కొంతమంది అయితే ఆవాలు, జీలకర్ర వేసుకుని పోపు పెట్టుకుంటారు. ఒక్కొక్కళ్ళు వేసుకోకుండానే వాళ్ళ పచ్చడి వాడుకుంటూ ఉంటారు. నూనె అనేది ఎక్కువ పడుతుందండి. మీరు ఏ నూనె అయినా వాడుకోవచ్చు. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, లేదంటే వేరుశనగ కానీ, గానుగ నూనె కానీ ఏదైనా వాడుకోవచ్చండి. పచ్చడి ఏ నూనెతో చేసుకున్నా కదా సరే టేస్ట్గా అయితే బాగుంటుంది. నేను కొంచెం మినప్పప్పు వేసుకున్నాను. మినప్పప్పు రుచి అనేది బాగుంటుంది. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేపుకుంటున్నానండి. పచ్చడికి పచ్చడికి సరిపడగా నేను ఆయిల్ అయితే వేసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. కొంతమంది అయితే ఇంగు కూడా యూస్ చేస్తూ ఉంటారు ఈ పచ్చడిలో. నేనైతే ఇంగు వేయట్లేదండి, ఎందుకంటే ఈ పచ్చడి రుచి మనకు తెలియాలంటే ఇంగు అనేది వాడట్లేదు నేను ఈ పచ్చడికి. మిగతా రోజుల్లో అయితే మేము మిగతా ఏ పచ్చళ్ళు చేసుకుని ఇంగు అనేది యూస్ చేస్తూ ఉంటాను. ఎండుమిర్చి కూడా నేను టేస్ట్ కోసం మాత్రమే వేసానండి. ఇలా వేపుకోవాలి మొత్తం పోపంతా కూడా.
కరివేపాకు కూడా కొంచెం వేసానండి. ఎందుకంటే ఇది బయటే పెట్టేసుకోవచ్చు, మన ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయని అవసరం లేదండి. ఇది కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇలా వేపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచేసిన తర్వాత కొంచెం మనకి గోరువెచ్చగా నూనె ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం ఈ పచ్చడిని వేసుకోవడమే. ఏ పచ్చళ్ళు అయినా కొంచెం పసుపు అనేది వేసుకుంటే మంచిదండి. ఎందుకంటే కంపల్సరీ పసుపు అనేది వేసుకుని తింటేనే మంచిది. మగవాళ్ళు కంపల్సరీ పసుపుతో చేసిన వంటకం అయితేనే తింటే మంచిది అంటారు. మా ఇంట్లో పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు. అందుకే నేను కనీసం కొంచెం అన్న పసుపు అనేది వేస్తాను పచ్చళ్ళలో. అలాగే నేను మీకు చూపించాను చూడండి ఈ వీడియోలో. నేను పాత పచ్చడి అంటే పాత ముక్కలతో చేసిన పచ్చడి మీకు బ్లాక్గా ఉంది. అలాగే కొత్తగా ఊరబెట్టిన ముక్కలతో చేసిన పచ్చడి ఈ విధంగా ఉందండి. ఈ రెండింటిని కూడా మిక్స్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా చేసుకు తినండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని నేను ఈ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈ పచ్చడి తినడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. ఈ ఉసిరికాయ ఉన్నప్పుడు నేను ఎక్కువ స్టోర్ చేసుకుంటాను. ఈ ఉసిరికాయని బాగా ఎండబెట్టి పొడి చేసుకుని వాటితో నూనె కాచుకుని అది కూడా నేను తలకు అనేది అప్లై చేసుకుంటూ ఉంటానండి. దానివల్ల మనకు జుట్టు రావడం అనేది తక్కువగా ఉంటుంది. మనకి మెరుపు అనేది ఎక్కువగా ఉండదండి. ఎందుకంటే తల పండుద్ది అంటారు కదా, అలాంటిది కూడా మనకు తక్కువగానే ఉంటుంది. హెయిర్ మాత్రం చాలా బ్లాక్గా తయారవుతుంది. దానివల్ల చాలా మంచిదండి ఈ పచ్చడి అనేది. చిన్నపిల్లలు సైతం తినచ్చు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. విజయన కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.